చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. కైలాసధామం ప్రారంభోత్సవం శుక్రవారం ఉదయం లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ మరియు చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు నగరపాలక సంస్థ సహకారంతో నిర్మితమైన కైలాసధామం మహాప్రస్థానం ప్రజా అంకిత కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన చిత్తూరు శాసనసభ సభ్యులు గురజాల జగన్మోహన్, అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, న్యూట్రిన్ ఫ్యాక్టరీ యజమాని సోమిని రెడ్డి, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, కాజూరు బాలాజీ, గీర్వాణి చంద్రప్రకాష్, ఆర్యవైశ్య సంఘ నాయకులు మరియు లయన్స్ క్లబ్ గోల్డ్ సభ్యులు పాల్గొన్నారు. కైలాసధామాన్ని ప్రారంభించారు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. To order. Meeting called to order. Prayer. రవి కొద్దిగా రవి ద్వారకా గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కానీ ఉన్న దాంట్లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. అప్పుడే ప్రజలకందరికీ అర్థమైంది. ఇప్పుడు చిత్తూరుకు గోవిందధామం పెట్టామని వచ్చినప్పుడు చాలా సంతోషంగా ముందుకొచ్చి మేము కొంత ముందుకు వచ్చాము. దీనికి రావడం ఎందుకంటే ప్రతి విలేజ్లోనూ, ప్రతి చోట, ప్రతి పట్టణంలోనూ గోవిందధామం అనేది ఉంటుంది. మనిషి బతికిన రోజులు బతికి చనిపోయినా ఎప్పుడైనా కూడా బతికిన రోజులు ఎలా ఉన్నాడు అంత సంతోషంగా, అంత గౌరవంగా తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి సంస్కృతిలోనూ ఉంది. మనకు ఏమంటే నార్మల్గా ప్రకృతిలో ఉంటుంది కాబట్టి ప్రకృతిలో నుంచి వచ్చిన శరీరం ప్రకృతికి పోవాలని ఎక్కడో చోట చేస్తుంది. దానం చేయడము, లేకపోతే పూడ్చిపోయడము, రెండు విధాలుగా కూడా సమాసమైంది. కొన్ని రిలీజియస్లో కొంచెం ఉంటుంది కానీ దహనం ఉంది. కానీ మన రిలీజియన్లో అలా కాకుండా రెండు విధాలుగా బహిరంగం తగ్గిపోతూ ఉన్నప్పుడు పూడ్చిపోయడం అనేది చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అన్నం చేయడం అనేది చాలా ముఖ్యం. గోవిందధామం చక్కగా పనిచేస్తుంది. చిత్తూరులో ఉంటే గోవిందధామం స్పేషియస్గా ఉంది. దానికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పరిచారు. పార్కింగ్ ప్లేస్ బాగుంది. ఇంకా డెవలప్మెంట్ కావాల్సుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా వరకు చాలామంది దాతలు ముందుకు వచ్చారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటారు. వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా, పుట్టిన తర్వాత బతకడానికి ఇల్లు కట్టుకుంటాం. తర్వాత నా కొడుకు, వాడి కొడుక్కి ఆస్తులు పాస్తులు కావాలని చెడ్డ చేసుంటామో, తెలిసి చేసుంటామో, తెలియక చేసుంటామో తెలియదు. కానీ అనేక రకాల మంచి చేసుండొచ్చు, తప్పులు చేసుండొచ్చు. అయితే చనిపోతే పోయి చూడమని చెప్తారు. ప్రతి ఒక్క పెద్ద మనిషి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది అంటారు. అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా, బాధపడకుండా తన తండ్రి తనకి జీవితము, ఆస్తి పాస్తి సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుందని ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్యవైశ్యులకిను, లయన్స్ క్లబ్ వారికి, ముఖ్యంగా మున్సిపాలిటీ, చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు 1,10,00,000 ఇచ్చారని తెలిసింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎవరు ఏం చెప్పినా మరణం జననం అనేది అప్పుడేగా పెద్ద ఏం చెప్పారు, పుట్టక తప్పదు, మరణించక తప్పదు. అయితే మరణించినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు. ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అని ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ విచ్చేసి వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన వీరిని, మమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేస్తారని ఎంతగానో భావించా. బట్ చిత్తూరు ప్రజలు ఇంకా
చాలా ఎడ్యుకేట్ కావాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమంలో ప్రజలు కూడా ఇంకా భాగస్వాములు కావాలి. ఒక చిన్న కోరిక రామచంద్రన్న, మీరు మంచి పని చేశారు అక్క సౌమ్యక్క. చిత్తూరు నియోజకవర్గంలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు. భగవంతుడు మీలాంటి వారికి అంతా మంచి అవకాశాన్ని ఇచ్చారు, పని చేయడానికి సర్వసిద్ధంగా సైన్యం ఎలా ఉంది చూడండి. మీరు ఆజ్ఞాపిస్తే మంచి పనులు చేయడానికి మంచి టీం ఉంది. ఇంకా మన చిత్తూరుకి ఏం కావాలో వీరందరినీ, లయన్స్ క్లబ్ వారిని, ఆర్య వైశ్యుల్ని, అలాగే అనేక సంఘాలను కూడా కోరుతున్నా. అన్నిటికీ ఆర్య సంఘం వాళ్ళే ముందుకు వస్తున్నారు, మిగతా కులాలు కూడా ముందుకు రావాలి, వాళ్ళతో భాగస్వామ్యం కావాలి. మంచి పనికి ఎప్పుడు కూడా దాతలు సంసిద్ధంగా ఉండాలి. వీళ్ళందరూ దానం చేసింది వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని 10 మందికి ఉపయోగపడే పని కోసం ఎన్ని పనులున్నా వచ్చారు. కాబట్టి ప్రజలు మీరు కూడా అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్లస్ భాగస్వాములు అవ్వాలి.